హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు తెలంగాణ బోనాల పండగ అండి. అండ్ తెలంగాణలో ఫేమస్ డిష్ ఇది కాళ్ళ కూర, పాయ అని కూడా అంటారు. సో నేనైతే ఇప్పుడు ఇది తెచ్చి వాష్ చేసి పెట్టాను. అండ్ సో మనం దీనికి కావాల్సిన రెసిపీ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. అండ్ ఫస్ట్ అయితే మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేయాలండి. సో ఇది కుక్కర్లోనే ఉండాలి, మనం బౌల్లో డిష్లో అలా ఉండడానికి అవ్వదు. ఎందుకంటే ఇది బాయిల్ అవ్వడానికి, కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో కుక్కర్లో అయితేనే ఇది మనకి మంచిగా కుక్ అవుతుంది అండ్ మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఈ కాళ్ళల్లో ఏంటి అంటే పాయాలో ఆల్రెడీ కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా, మనం ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. సో ఇప్పుడైతే నేను 3 స్పూన్స్ వేసాను. సో 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం సాజీరా యాడ్ చేశానండి. సాజీరా ఈజ్ కామన్ అండి తెలంగాణలో నాన్ వెజ్లో. సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. సో ఈ కాళ్ళ కూర స్పెషల్ ఏంటంటే అండి, బాగా రిచ్ ఇన్ కాల్షియం అనమాట. సో పిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ మంచి కాల్షియం కంటెంట్ ఇస్తుంది. అండ్ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి పిల్లలకి అని బాగా పెడతారనమాట తెలంగాణలో. సో ఇది కాళ్ళ సూప్ అని కూడా చేస్తారండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో కాళ్ళ సూప్ అట్లీస్ట్ తినకపోయినా అట్లీస్ట్ ఆ సూప్ అయినా పిల్లలకి తాగిపించిన సో బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి, హెల్దీ ఉంటాయి బోన్స్ అని చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే నేను మీకు రెసిపీ చూపిస్తున్నానండి. కాళ్ళ సూప్ కూడా ఇందులోనే చూపిస్తాను ఎలా చేయాలి అని. సో వీడియో అంతా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు మనకి జీలకర్ర అండ్ కరివేపాకు బాగా వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ కాళ్ళని, అవి బాగా నీట్గా కొంచెం ఎక్కువ వాటర్ వేసి వాష్ చేయాలండి. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అవన్నీ పీసెస్ మనం ఇందులో కుక్కర్లో వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇది బాగా కలపాలండి మనము. కుక్కర్ మాత్రం కొంచెం పెద్ద సైజే పెట్టుకోండి, ఎందుకు అంటే మనకి వాటర్ వేసి బాయిల్ అవుతున్నప్పుడు మనకి విజిల్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. సో వాటర్ కంటెంట్ ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్ కూడా సైజ్ కొంచెం పెద్దది పెట్టుకుంటే బెటర్. లేదంటే మీకు అదంతా లీక్ అయిపోయి స్టవ్ అంతా కడుక్కొని అదంతా పెద్ద పని అండి. సో ఇప్పుడైతే మనము ఇవంతా బాగా మిక్స్ చేసేసుకొని అలా ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేశానండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. ఇది యాడ్ చేసిన తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేసాను. కుక్కర్ మూత పెట్టేసిన
మనం ఈ స్టాక్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇది స్టాక్ తాగే వాళ్ళకి మాత్రమే అండి. అదే సూప్ పిల్లలకి ఇది తినరు, కర్రీ తినరు అనుకునే వాళ్ళకి పిల్లలకి ఇలా సూప్ తాగియాలి. సో ఇది సూప్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ సాల్ట్